ఏమన్నా రాయించావు? డిక్టేటర్. అదండి సంగతి. అర్థమైందా? డిక్టేటర్ ఎవరో మా ఆడపడుచండి. మా అన్నయ్యకే కాదు ఇంట్లో అందరికీ డిక్టేటరే. జస్ట్ కిడింగ్ లేండి, సరదాగా అంటున్నాను. ఆడపడుచుల మీద కాకపోతే ఎవరి మీద సరదా చెప్తాం చెప్పండి. మరి ఆడపడుచు బర్త్డే అని హైదరాబాద్ వచ్చాము, అదే మెయిన్ రీజన్. మిగతావన్నీ కూడా కవర్ చేస్తున్నాం అనమాట ఆ పేరుతో. యాక్చువల్లీ మేము ఫిబ్రవరిలోనే రావాల్సి ఉండే, అత్త మావయ్య వచ్చారు కానీ నాకు ఇంకే అవ్వలేదు. సరే అగస్త్యాన్ని తీసుకుని మార్చ్లో లలిత బర్త్డే వస్తుంది కదా అని అప్పుడు వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ అత్త వాళ్ళు మేము అందరం కలిపే కార్లో వెళ్ళాం. అవన్నీ వీడియోస్ మీరు చూసేశారు. మేము యాక్చువల్లీ తిథుల ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. డేట్స్ ప్రకారం చాలా తక్కువ, రేర్గానే చేసుకుంటాం. అసలు చేసుకోమనే చెప్పాలి. అన్నయ్య అయితే వాళ్ళకి దగ్గరలో అమోఘా అని ఒక బేకరీ ఉంటే అక్కడికి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించి తెచ్చారు. అండ్ రెడ్ అండ్ వైట్ బెలూన్స్తో అయితే వాళ్ళ టీవీ యూనిట్ నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే అక్కడే డెకరేట్ చేశాము. మా మావయ్య గారు వాళ్ళు కూడా మాకు ఇలాంటివి చేసినప్పుడు చాలా సరదాగా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి, వాళ్ళకి కేక్ అది తినడం అది ఇష్టం ఉండదు. సో అందుకే ఆ టైంలో ఇష్టం లేదు మాకు నచ్చలేదు అని కాకుండా సరదాగా మాతో స్పెండ్ చేయడానికే ట్రై చేస్తారు. అందుకే వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు, మేమేమో ఆ టైంలో కేక్ తింటున్నాం అనమాట. అది అయ్యాక టీవీలో సరదాగా వీడియోస్ ప్లే చేసుకొని చూసాము. అయితే ఇవన్నీ వీడియోస్ ఆ రోజు బర్త్డే ఏం చేసామో మా ఆడపడుచు ఛానల్ లలితా కిరణ్ స్టోరీస్లో కూడా ఉంది. అది చూడండి, ఇది చూడండి. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పామన్నమాట. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం వెంటనే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే మరి వెళ్ళొస్తాను, బాయ్.